బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి విభాగాల్లో ఎంతో నాలెడ్జ్ని మనం తీసుకుంటున్నాం. అట్లాగే పత్రికతో నా ప్రయాణం ఈ శీర్షికలు కూడా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ సీనియర్ మోస్ట్ వాళ్ళు పత్రిక దగ్గరికి ఎందుకు వచ్చారు, పత్రిక ద్వారా ఏ విధమైనటువంటి నాలెడ్జ్ని వారు గ్రహించుకున్నారు, పత్రిక విధన వాళ్ళ విధంగా భావించి క్లాసులు చెప్పడంలో కానీ శాఖ ర్యాలీ చేయడంలో కానీ ఎంత నిష్ణాతులుగా పనిచేస్తాం మనందరూ తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు మనకి ఖమ్మం పట్టణం నుండి మేడం లలిత గారు మన ముందుకు వచ్చి ఉన్నారు. వారు పత్రిక దగ్గరికి అసలు ఎందుకు వచ్చారు, వారి ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా మేడం గారి ద్వారా ఫ్రీగా మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. నమస్తే అమ్మ. చెప్పండి, మీరు ఎక్కడ నేటివ్ ఎక్కడమ్మా, ఎక్కడ పుట్టారు, ఏమిటి? మాది ఆంధ్ర సార్. నేటివ్ ఆంధ్ర. అమ్మ వాళ్ళు తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. నేను ఆకివీడులో పుట్టా. అమ్మమ్మ ఇంట్లోనే కదా పుడతాం. ఓకే. ఆకివీడులో పుట్టాను. గోదావరి జిల్లా కొల్లేరు సరస్సు ఒడ్డు అనమాట. కొల్లేరు సరస్సు దగ్గర. అంటే అక్కడ మొత్తం అంతా ఇదే చెరువులు అన్నీ ఉంటాయి కదా. ఓకే అమ్మ. ఓకే ఓకే. అట్లా అక్కడ పుట్టడం జరిగింది సార్. మేము నలుగురం. అన్నయ్య తర్వాత మేము ముగ్గురు ఆడపిల్లలు నేను పెద్దదాన్ని కొంచెం. ఓకే అట్లా. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 10th సార్. అది కూడా పెళ్లికి క్వాలిఫికేషన్ లో చదివించారు. పెళ్లి కోసం అంతే. అప్పట్లో 10th అయినా ఉండాలనేవారు సార్. అట్లా. రైట్ అమ్మ. అయితే చిన్నతనం నుంచి మీకు ఒక ఆధ్యాత్మిక చింతనగానే ఏమైనా అలవాటు అయిందా? చాలా సార్. నాకు ఊహ తెలిసిన కార్యక్రమాలేనా లేకపోతే ఇంకేమన్నా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా శివపార్వతులు అంటే చాలా ఇష్టం సార్. నేను వినాయక చవితి రోజు పుట్టాను. ఓకే. అందుకని నాకు ఎవరు చెప్పకుండానే నాకు వినాయక చవితి ప్రతిరోజు చిన్నతనం నుంచి పూజా కార్యక్రమాలు బాగా ఉండేవి. వినాయక చవితి రోజు పుట్టడం వల్ల కానీ నాకు అమ్మ కూడా ఎవరు ఏం చెప్పలేదండి. వినాయక చవితి రోజు చాక్లెట్లు పంచేదాన్ని, వీధంతా తిరుగుతూ 104 ఫీవర్ వచ్చేది. కానీ నా ఊహ తెలిసిన తర్వాత మాత్రం బంగారమే అంట దేవుడిని. ఎవరినైనా సరే ప్రకృతి ఎవరినైనా బంగారం అని పిలుస్తా. చిన్నప్పటి నుంచి అలా అలవాటు. వినాయకుడితో అన్న బంగారం నాకు ఫీవర్ రాకూడదు బంగారం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అసలు రాలేదండి. అంటే నాకు దేవుడు వేరు నేను వేరు అన్నట్టు ఉండేది కాదు చిన్నప్పటి నుంచి. నేనే ఒక బిడ్డ, ఒక తండ్రి, ఒక తల్లి లాగా అనుకునేదాన్ని. అట్లా నైవేద్యాలు కూడా రుచి చూడకుండా పెట్టాలంటారు కానీ నేను ఎవరు చూడకుండా రుచి చూసి, అంటే ఇప్పుడు మనం ప్రసాదం అంటే తర్వాత కలుపుకొని తినడం కాదు, ఆ దేవుడికి కూడా మనం ఎలా తింటామో అలాగే పెట్టాలి ఎవరికైనా. అలా ఉండేదండి నాకు. బాగా ఇష్టం అనమాట. నేనే వాళ్ళే నేను అన్నట్టు ఉండేదాన్ని. అంత ఇష్టం అట్లా చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా అట్లా అంటే పూజా కార్యక్రమాలు అంతా పూర్తిగా ఉండేవి. అమ్మ వాళ్ళ ఇంట్లో తక్కువ అండి. నాన్నగారికి మనుషుల్లోనే దేవుడు ఉంటాడు, మనుషులకి సహాయం చేయాలి అంటారు. ఇప్పుడు కార్తీక మాసం నోములును వినాయక చవితి తప్ప ఏం ఉండదండి. వరలక్ష్మి ఏంటో శుక్రవారం ఏంటో ఏం తెలీదు. ఇక్కడ అంతా అత్తయ్య గారి ఇంట్లో అంతా ఆపోజిట్ అనమాట. పూజలు అవన్నీ నాకు ఎలాగ ఇష్టమే కాబట్టి నేను బాగా చేసుకునేదాన్ని. పూజలు భజనలు ఇంట్లోనే. ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళనివ్వరు అనమాట. అత్తగారింట్లో కానీ ఇక్కడ కానీ అమ్మాళ్ళ ఇంట్లో కానీ. ఇక స్కూలు ఇల్లు అదే ప్రపంచం. తర్వాత పెళ్ళైన తర్వాత ఇక్కడ ఖమ్మం వచ్చేసారు. మా అత్తగారు వాళ్ళు కూడా ఆంధ్రానే. మా వారు 5th క్లాస్లో ఉండగా ఖమ్మం వచ్చేసారట బిజినెస్ పని మీద. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. తణుకు అనమాట మా వారిది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఆహార అలవాట్లు ఎలా ఉండే? ఆహారం అంటే చెప్పే కదండి, కొల్లేరు సరస్సు అంటే పూర్తిగా మొత్తం నాన్ వెజ్ రోజు ఉండాల్సిందే సార్. అసలు అసలు పత్రి సార్ని కలిసిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు తిన్నా సార్. అంటే లోపల ఒప్పుకునేది కాదు, లోపల సోలు వామిటింగ్ సెన్సేషన్ ఉండేది. కానీ ఏంటి నాలుకేమో అడుగుతుంటది కదా. ఇక శివపార్వతుల మీద ఒట్టేస్తే అన్న తింటాం మానేస్తానేమో అని అది కూడా చేశా. కానీ అందరూ మానేసింది అనుకున్నారు. నేను మాత్రం వండేటప్పుడు వడ్డించేటప్పుడు అటు ఇటు ఒక నోట్లో వేసుకోవడం అట్లా చేసేదాన్ని. జీవచాపల్యం అనేది లేకపోతే మనిషి ఎంత మహానుభావుడే అవుతాడు, మనిషి అవుతాడు సార్ అసలు. ఇక అట్లా నేను పత్రి సార్ని అనుకున్నా, సార్ నేను ఎట్లయినా అంటే మరి శాఖాహార ర్యాలీలు చేయాలి అందరికీ చెప్పాలంటే నేను ఉంటే ఎట్లా, 4 వడ్డిస్తే తప్ప మానే పరిస్థితి లేనట్టుంది. సార్ని ఒకసారి వర్తక సంఘం రావడం జరిగింది ఖమ్మంలో, ధ్యానంకి వచ్చిన కొత్తలోనే. ఎందుకో సార్తో మాట్లాడాలి అనిపించింది అప్పుడు. అనిపించినప్పుడు సార్ ధ్యాన పరిచయం అంటే 2004లో సార్ మా వారి ద్వారానే. మా వారికి ఏంటంటే సంస్కారం, వాళ్ళ తాతయ్య గారితో హరికథలకు అది వెళ్ళేవారట.
అట్లా ఆయనకు ఆ సంస్కారం ఉంది. ఇంట్లో ఎవరి తీసుకెళ్లరు, పంపించరు కదా. ఓకే పత్రి సార్ వచ్చారంట, నాకు తెలియదు, ఇక్కడ ఫెవిలియన్ గ్రౌండ్ ఖమ్మంలో. మా వారు వెళ్ళడము 4 బుక్స్ తీసుకురావడము జరిగింది. ఓకే అదే ఫస్ట్ పరిచయం. ఈ లోపల నాకేంటంటే బాగా పూజలు చేసేదాన్ని కదా. ఓకే నాకు ఫస్ట్ డెలివరీ టైంలో మేము చదువుకున్న హై స్కూల్కే మన సుందర చైతన్య స్వామి రావడం జరిగింది. రైట్ పూజలు చేసేదాని కానీ మనల్ని మనం ఎలాగ అర్పించుకోవాలి భగవంతుడికి అనేది నేను ఆయన ద్వారా విన్నా అనమాట. ఓకే అప్పుడు అంటే మనం తినేదే నైవేద్యంగా, పడుకునేదే సాష్టాంగ నమస్కారంగా, మనం నడిచేదే ప్రదక్షిణగా అనుకోవాలని అలా సరెండరింగ్ అని అట్లా అప్పటి నుంచి సరెండరింగ్. తర్వాత అన్నయ్య దగ్గర మాట్లాడినిచ్చేవాడు కాదు. అన్నయ్య వైజాగ్లో ఉంటాడు, ఎక్కువ బుక్స్ చదవమనేవాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు పురిగినాయి, ఏదైనా వదిలేదాన్ని కాదు. బాలమిత్ర, చందమామ, చిన్న పొట్లాల్లో ఎన్నో ఉంటే కూడా అంత ఇష్టం చదవడం అంటే. అట్లా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఆత్మసాక్షాత్కారం బుక్ చదవడం జరిగింది సార్. దాని అర్థం ఏంటంటే ఇంత లావు బుక్ ఉంటుంది. ఒక వాక్యంలో చెప్పాలంటే ఒక గురువు ఉండాలి వారధిగా. నువ్వు పూజలు అభిషేకాలు ఎన్ని చేసినా ఒక గురువు లేనిది ఒక వారధిగా నీకు ముక్తి మోక్షం రాదు. ఎవరికైనా ముక్తి మోక్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు సార్. నాకు అట్లా అప్పటి నుంచి ఈ సుందర చైతన్య స్వామి నా గురువా, లేకపోతే మా అన్నయ్య ఇలా మంచి చెప్తున్నాడు, అట్లా గురువు గురించి ఒక తపన మొదలైంది. ఆ ప్రాసెస్లో మా వారు వెళ్ళడం, పత్రిసారి బుక్స్ స్టాల్స్లో తేవడం, ఆ 4 బుక్స్ కూడా నేను మర్చిపోలేను సార్. అసలు అంత మంచి బుక్స్ సార్ రాసినవే ఆ 4 చదివి. అంటే ఆనందం అంటే నాకు చాలా ఆపరేషన్లు అయినాయి సార్. ఇది ఒక్కటి చెప్పాలి. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చాలా ఆపరేషన్లు అయినాయి ఆ టైం దాకా. 20 ఏళ్ల కల్లా 2 పిల్లల ఆపరేషన్లు, తర్వాత గర్భసంచి, చిన్నబాబు పుట్టిన ఆపరేషన్ నెలకి, మళ్ళీ తర్వాత 24 గంటలు కంతులు, 2 కాళ్ళు విరిగిపోవడం, ఓపిక లేక నడుస్తూ అట్లా చాలా జరిగినాయి. బెడ్డెడ్గా ఉండేదాన్ని ఎక్కువ. కళని చిన్నప్పటి నుంచి మందులు కూడా ఇష్టం ఉండదు సార్, కానీ బలవంతంగా వేసుకునేదాన్ని తప్పక. మరి 2 చంటి పిల్లలు చేయాలి. మా వారు BSNLలో సూపర్వైజర్గా చేసి రిటైర్ అయ్యారు. ఇంకా వంట ఒకటే చేసుకునేదాన్ని. అలాంటి ప్రాసెస్లో ఈ బుక్స్ చదువుకో, తేలిగ్గా తిరుగుతావు, మంచిగా ఆరోగ్యంగా ఉంటావు అన్నట్టు ఆయన ఆలోచన అది. నాకేంటంటే గురువు కావాలి, ఏదో ముక్తి మోక్షం కావాలని నాకు. మా వారే గురువునిచ్చిన గురువు సార్. మా వారు బుక్స్ కూడా ఎక్కువ ఎందుకు ఇచ్చేవాళ్ళు ఆయన ఆనందం అంటే ఫస్ట్ 4 బుక్స్ తెచ్చారు సార్. లేదు మరణం, పిరమిడ్ అద్భుత శక్తి, యోగ పరంపర, చాలా ఆర్డర్గా వచ్చినాయి సార్. మంచి నేను చదవడం కూడా అలాగే చదివాను. ఇంకా అక్కడి నుంచి ఇక పత్రిసారే నా గురువు అనుకున్నా. బుక్స్ ద్వారా మీరు ఏం గ్రహించారు? ఆ బుక్స్ ద్వారా అసలు ఏంటి సార్, అసలు ఆనందం అంటే ఇదా, అంటే విషయానందం అని ఇలా రకరకాల ఆనందం, అసలు ఆనందం అంటే ఇదా, బ్రహ్మానందం, అసలు దీనికి మించింది ఏది లేదనిపించింది. నెక్స్ట్ లేదు మరణం సార్. ఆత్మకి మరణం లేదా, ఇన్నిసార్లు ఆత్మ ఇన్ని లక్షల జన్మల తర్వాత మనకి ఇంత మంచి జన్మ వచ్చింది అనేది గ్రహించాను. తర్వాత పిరమిడ్ అద్భుత శక్తి సార్ ఏవైతే ప్రాక్టికల్స్ చేసి మనకి ఎలా అందించారు ఆ బుక్స్. ఒక ఆయన అట్లా ఎట్లా నైట్ అంతా ఉండి అలాగా అదంతా పిరమిడ్ గురించి తెలిసింది సార్. తర్వాత యోగా పరంపర సార్, చాలా ఇష్టమైన బుక్ అది. అసలు ఒక సోల్ లెవెల్లో శైశవాత్మ, బాలాత్మ అక్కడి నుంచి మొత్తం ఆ లెవెల్లో, చక్రాస్ లెవెల్ నుంచి, ఆ శైశవాత్మ ఆ లెవెల్ నుంచి యోగ పరంపరగా, అందులో మళ్ళీ స్టేజెస్, దాంట్లో మళ్ళీ ABCDలు, అసలు చాలా అద్భుతమైన బుక్ సార్. అది చిన్న బుక్లో భలే రాశారు సార్. మొత్తం అంతా అందులో కూర్చారనమాట. చాలా ఇష్టం. చాలాసార్లు ఆ క్యాసెట్ కూడా విన్నాను సార్ నేను. 200 గంటలు ఉండే క్యాసెట్, మెమరీ ఉంది కార్డు. అది చాలాసార్లు వింటాను, నాకు ఇప్పటికీ ఇష్టమే. క్లాసులో కూడా చెప్తూ ఉంటాను, అది చాలా ఇష్టమైన. ఆ యోగ పరంపరలో మొత్తం 5 స్టేజెస్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. కర్మయోగం పార్ట్ 1తో మొదలవుద్ది. అందులో 2 స్టేజ్లు, మళ్ళీ దీంట్లో 2 స్టేజ్లు, ABCDలు ఉంటాయి. మళ్ళీ దాంట్లో కర్మయోగము, ఇది యోగం, జ్ఞానయోగంలో. జ్ఞానయోగం అన్నింటిలో అంటే పార్ట్ 1లోను కర్మయోగం, జ్ఞానయోగం ఉంది. పార్ట్ 2లో జ్ఞానయోగం, మళ్ళీ కర్మయోగం ఎండింగ్లో. అందులో మీరు ఎందులో ఉన్నారు? ఎండింగ్లోనే ఉన్నట్టు ఎండింగ్లోనే సార్. ఎండింగ్లో ఉన్నారు. అసలు వచ్చింది అందుకే కదా సార్. ఓకే అమ్మా, సో వెరీ హ్యాపీ, కారణం తెలుసుకున్నాం, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మరి గోదావరి జిల్లాలో ఉండటం వలన అంత ఆహారం అలవాట్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మారటం అయితే మొత్తం మారిపోయారు. పత్రి సార్ 4 వడ్డిచ్చారు సార్. సార్ మీతో మాట్లాడాలన్నా, మీతో మాట్లాడాలంటే ఇక కొడుతూనే ఉన్నారు సార్. నేను ఇది కోరుకున్నాను. ఎందుకు కొడుతున్నారు ఈ సోల్కి తెలుసు, ఆ పరమాత్మకు తెలుసు. కానీ ఏంటి ఈ అమ్మాయిని ఇలా కొట్టేస్తున్నారని అందరూ అంటున్నారు. ప్లీజ్ మేడం అని తీస్తున్నారు. కానీ నేను చంపేసినా సరే నేను మిమ్మల్ని వదలని ఆయన పట్టుకొని వదలట్లా. ఆయన కొడుతున్నారు, నేను వదలట్లా. కానీ నాకు మాత్రం చిన్న పిల్లాడు, అప్పుడే పుట్టిన పిల్లాడు వేళ్ళు ఎట్లా మెత్తది అలా తగులుతుంది సార్. నాకు అసలు దెబ్బ తగలట్లా. ఇంకా తర్వాత నైట్ వచ్చాను, మర్నాడు నుంచి అసలు ఆ వాసన పడట్లా, దాన్ని అసలు మళ్ళీ ఏమీ లేదు దాని మీద అసలు. అట్లా సంస్కారం. ఇక్కడ నాకు వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య గుర్తొచ్చారు సార్. అన్నమయ్యని సంస్కరించడానికి వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చాడో సేమ్ అట్లనే నాకు అలా వచ్చారు అని అనిపించింది. వెరీ హ్యాపీ.
బహుశా సంస్కార బలం అంటే ఇదే ఇదే సార్ కదా. ఎక్కడ పుట్టి ఎలా పెరిగినా కానీ ఏ గురువు ద్వారా ఏమేమి ఎలా సంస్కరింపబడాలని ఇంకోటి ఏంటంటే సార్ మనం అనుకోవాలి, మనం సంస్కరించుకోవాలి, మనల్ని మనం అనుకోవాలి, భావాలు బలంగా ఉంటేనే. లేకపోతే భగవంతుడు ఏం చేయలేడు, గురువు ఏం చేయలేడు, మనం అనుకోవాలి సార్ ఇక్కడ. అంతే కదా, శిష్యుడు అన్ని విధాలా రెడీగా ఉంటేనే గురువు వచ్చాడు. కానీ ఆ గురువు వచ్చిన సంఘటన మాత్రం అస్సలు మర్చిపోలేను సార్ నా జీవితంలోకి. చాలా సంతోషం. అట్లా ఇక మరి అంత జ్ఞానం అంటే ఎప్పుడు ఏ సంవత్సరం మీకు ఇవన్నీ జరిగినాయి సుమారుగా? ఇవన్నీ 2004 ఆ టైంలోనే, 2006 ఆ ప్రాంతానికి. ఇక అప్పుడు మరి ఈ పిరమిడ్స్ అన్నీ కూడా అప్పుడే పరిచయం కదా? పిరమిడ్ కూడా నేను అసలు 2004లో సార్ పరిచయం అవ్వలేదు సార్. 2004లో నేను రాగానే ఈ బుక్స్ ఎప్పుడైతే వచ్చినాయో మా వారి ఫ్రెండ్, ఇక్కడ ఫస్ట్ పిరమిడ్ మీకు తెలిసే ఉంటారు సార్, రాయపూడి రామకృష్ణ గారు, మా వారి ఫ్రెండే. వాళ్ళు ఫస్ట్ పిరమిడ్ వాళ్ళదే, గాయత్రి పిరమిడ్ సెంటర్. అక్కడ తీసుకెళ్లి పిరమిడ్ అంటే ఇలా ఉందని చూపించింది మా వారే. అక్కడ క్యాసెట్ కొనిచ్చేసారు, ధ్యానసుధ అప్పుడు పత్రి సార్దే. ఆ ధ్యానసుధ పెట్టుకుని క్యాసెట్ ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. అలాగా 40 రోజులు చేయాలని చెప్తారు, ఇంట్లోంచి బయట పంపించారు. పిరమిడ్ సెంటర్ కూడా మా వారే చూపించారు సార్. ఇక ఆయనకి చెప్తే ఎలా వినర్ పంపరని చెప్పి ఆయన ఆఫీస్కి వెళ్ళిన టైంలో నేను వెళ్ళి మేడం కలవడం. బుద్ధా పిరమిడ్ సెంటర్ సార్, మా ఇంటికి కొంచెం 4 బజార్ల అవతల ఉంటుంది. వెళ్ళడం, మేడం ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ మంగళవారం క్లాసులు మేడం, నేను రోజు వస్తాను సార్. 40 రోజులు చేయమన్నారు పత్రి సార్ ఆ బుక్స్లో. నేను 40 రోజులు వస్తాను మేడం అంటే, ఆల్వేస్ వెల్కమ్ మేడం, మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా అన్నారు. రోజు మా ఇంటికి వచ్చి మా వార్త అసలు ఎలా చెప్పానో, జ్వాలాత్మ అనేది ఆ రగిలితే ఆ టైం వస్తుందని నేను బుక్లో చదవడం ద్వారా నాకు తెలిసింది ఇదంతా. అప్పటికి చక్రాస్ గురించి ఈ బుక్స్ ద్వారా అన్ని స్టడీ చేయడం, ధ్యానం చేయడం మొదలుపెట్టా. మా వారితో ఎలా చెప్పినా ధైర్యం లేదు అసలు, ఆయన ఇష్టమే, మనకంటే ఒక ఇష్టం లేదు. ఎలా పెరిగానంటే అమ్మ నాన్న ఇష్టం, తర్వాత భర్తే దేవుడు, ఆయన చెప్పింది ఈ వేదం అంతే, ఇంతవరకు ఏం లేదు, మాకంటే ఇష్టం ఉంటుందని. కానీ ఆ రోజు ఎలా చెప్పానో ఇప్పటికీ అర్థం కాదు సార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అప్పుడు షిఫ్ట్ల వారీగా ఉండేది, వారం ఒక డ్యూటీ, ఒక వారం మీరు మధ్యాహ్నం వెళ్తే మధ్యాహ్నం వెళ్తా, పొద్దున్న వెళ్తే పొద్దున్న వెళ్తా. 40 రోజులు మాత్రం నేను ధ్యానం చేసుకుంటా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. క్యాసెట్ అయ్యేదాకా కూర్చున్నా సార్, 40 నిమిషాలు ఉంటుంది ధ్యానసుధా క్యాసెట్. అప్పుడు 25 ఏళ్ళు అట్లా ఉంటాయి నాకు. అసలు సార్ ఒక్కొక్క రోజు ఒక అనుభవం సార్. అసలు ఒక బుక్ పెట్టుకునేదాన్ని, ఏ రోజు అనుభవం ఆ రోజు రాసేదాన్ని సార్, చిన్న డైరీ లాంటి బుక్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, వెళ్తూ వస్తూ నా స్కూల్లో చెప్పాలి, ఈ క్షణం ధ్యానం చేస్తే మరు క్షణం నుంచి ధ్యానం చెప్పాలంటారు సార్. ఇక స్కూల్ దొరికింది సార్ నాకు, వండర్ కిడ్స్ స్కూల్ అని, దారిలోనే. ఆ సార్ని కలిసి వెళ్ళి, సార్ ఇట్లా మెమరీ పవర్, విల్ పవర్, థాట్ పవర్ పెరుగుతుంది సార్, మంచి స్ట్రెంత్ ఉంటుంది, స్కూల్ పిల్లలందరికీ మంచి ర్యాంక్స్ వస్తాయంటే ఇలా ధ్యానం చెప్తాను సార్, నాకు ఆఫర్ ఇస్తారంటే, మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అన్నారు. ఇంకా చూడండి అసలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లాస్ట్ అవర్ ఇచ్చారు, ధ్యానం చెప్పడం చేయటం. ఈ ప్రాసెస్లో 2004 నుంచి ఇది జరుగుతుంది. 6లో సార్ని కలిసాను. అసలు కలవడం మిరాకిల్ సార్. అసలు నా లాంటి దానికి ఒక గురువు తానుగా వచ్చి కలిసారంటే అసలు ఎంత అద్భుతం అని సార్, అది మర్చిపోలేను. బాగుందమ్మా. అట్లా పిల్లలకి చెప్పడమే, తర్వాత పెద్దవాళ్ళకి కూడా చెప్పడం అలవాటు చేస్తాను. ఇంకా మొత్తం ఇంకా పిరమిడ్ కూడా తెచ్చుకున్నాను. సరోజిని మేడం అప్పుడు 108 సెంటర్ నెహ్రూ నగర్లో ఉండేది సార్. అమ్మమ్మ వస్తే అమ్మమ్మని తీసుకొని వెళ్ళి, ఏదైనా మా వారి ఇంట్లో లేనప్పుడు వెళ్ళిపోయి వచ్చేసేదాన్ని. వెళ్ళి పిరమిడ్ తెచ్చేసుకున్నా, 2x2 సైజ్ పిరమిడ్, హ్యాంగింగ్, రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం. ఆ హ్యాంగింగ్ పిరమిడ్తోనే సెంటర్ స్టార్ట్ చేసేసా. అందరికి ఏదైనా ఇంట్లో చేసుకుంటారు కదా, అందరినీ ఇంటికి పిలుచుకునేదాన్ని. చక్కగా ఇంట్లో 40 days క్లాసులు కండక్ట్ చేసేదాన్ని. మాస్టర్స్ని పిలిచాను, రాఘవరావు గారు వచ్చారు, తట్వత రాఘవరావు గారు వచ్చారు, మన ఆవిడ చాముండేశ్వరి మేడము, ఇంకా మన ఈ మధ్య అయితే స్వాతి మేడం, ఏంజల్ స్వాతి మేడం, ఇట్లా అందరినీ సీనియర్ మాస్టర్ని పిలవడం, క్లాసులు చెప్పడం, ఊళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పడం. ఇక 2019 నుంచి సార్ మహిళా శక్తి కదా, ఇక అప్పటి నుంచి ఇక స్వేచ్ఛ అనేది ఎవరు ఇచ్చేది కాదు, మనకు మనమే తీసుకునేదని. ఇక అప్పటి నుంచి మాత్రం నేను వెళ్ళడం, పొరుగుళ్ళు కూడా వెళ్ళడం. శైలజ మేడాన్ని క్లాసులు పెడతారు సార్, తెలుసుగా మన శైలజ మేడం. చుట్టుపక్కల గ్రామాలన్నీ దత్తత తీసుకున్నట్టే, ఎలా తెలుస్తాయో ఆ మూల ఊళ్ళు తెలియదు ఆవిడకి. అక్కడ అంతా పెట్టడం, మమ్మల్ని పంపించి, ఎవరు లేకపోతే నన్నే పంపిస్తుంది మళ్ళీ. అట్లా క్లాసులు చెప్పడం, బెల్లంపల్లి, బాణాపురం అటు అంతా, మంచిర్యాల అటువైపు అంతా వెళ్తా సార్, ఎక్కడికైనా వెళ్తా క్లాసులు చెప్పడానికి. కానీ వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్స్లో కానీ బస్సులో కానీ స్టిక్కర్స్ అతికిచ్చేస్తా. పక్కన ఉన్న వాళ్ళకి లాంగ్ జర్నీ సార్, బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్ అన్ని లాంగ్ జర్నీస్ మాయి. ఇక పిరమిడ్ క్యాప్ పెట్టుకోవడం, లేకపోతే పాంప్లెట్స్ బుక్స్ పెట్టుకోవడం. ఏంటని అడిగారంటే వాళ్ళు అయిపోతారు. ఇంకా మళ్ళీ స్టిక్కర్స్ అతికించడం, ఒక కూర్చోబెట్టేయడమే. ధ్యానం ఏంటని అడిగితే ధ్యానం నేర్పించేయడం, చెప్పడం, చేయించేయటం. అట్లా ఎంతమంది ఎక్కేలోగా 5 minutes. మళ్ళీ మరి జర్నీస్ అంటే దొంగలేమో ఇలా కళ్ళు మూసుకోమన్నారని అనుకుంటారుగా, పక్కన వాళ్ళని ఒకరి నుండి బాబు టైం చెప్పినానా అనేదాన్ని. అట్లా 5 minutes అట్లా దిగేదాకా ఇదే పని. మళ్ళీ సజ్జన సంగతి అంటే చాలా ఇష్టం సార్, నాకు ఎందుకో తెలీదు, అదే గొప్పట, అదే మంచిదంట అన్నిటికన్నా. కానీ నాకు ఎందుకో అదే ఇష్టం. ఎవరైనా సరే ఎక్కడ జర్నీ టూర్లకి వెళ్ళినా సరే, మీ ఎన్నాళ్ళు అయిందమ్మా ధ్యానంలోకి వచ్చి, మీ అనుభవాలు చెప్పరా, మీకు అన్నిటికంటే ఇష్టమైన అనుభవం చెప్పండి. ఇట్లా అందరు బుర్ర తినడమే సార్. ఇక ధ్యానం చెప్పడం, ధ్యానం చేయించడం, పొరుగుళ్ళకి వెళ్ళడం, బుక్స్ కూడా రాస్తా సార్ నేను.
బుక్స్ రాస్తారా? రాస్తాను. అంటే మరి మా వారు పంపించేవారు కాదు, దొంగ చోటుకి వెళ్ళేదాన్ని కదా. సరే నువ్వు పంపించేది ఏంటి, నేను బుక్ ద్వారా వెళ్ళిపోతా. పత్రి సార్ మనకు వరం ఇచ్చారు కదా 18 ఆదర్శతలు ఆఖరిది. ఇంక ఎందుకో బుక్ రాయమని మెసేజ్ వచ్చేది సార్. 2012లో ఇల్లు పిరమిడ్ ఒకసారి కట్టుకున్నాం సార్, పిప్పల ప్రసాద్ గారితో ప్రోగ్రామ్ పెట్టించాము గృహప్రవేశం రోజు. ఆ తర్వాత నాకు బ్రహ్మముహూర్తంలోనే, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బ్రహ్మముహూర్తంలోనే ధ్యానం చేస్తాం. 3:30 to 6 అట్లా. ఇంటికి వచ్చి కింద పనులు, సూర్యుడి దగ్గర కాసేపు డి విటమిన్ తీసుకోవడం అట్లా. తర్వాత ఇంట్లో పిల్లల పనులు అన్ని చేసుకుంటాం. ఇప్పుడు ఇంకా టైం లిమిట్ లేదు సార్, నాకు ఎప్పుడు ఎంతసేపు చేయాలంటే అంతసేపు చేస్తాను. అంటే 3:30 to 5 బ్రహ్మముహూర్తం, అప్పుడు అట్లా కూర్చునేదాన్ని. అప్పుడు నాకు మెసేజ్ వచ్చేది సార్ బుక్ రాయమని. మెసేజ్ కూడా బుక్ పేరు కూడా వచ్చేది. అట్లా 4 బుక్స్ రాశాను. తొందరగా ఇంటికి వచ్చి అందరిని పంపించేసి కింద పిరమిడ్లోకి పేరు సార్. ఒక ఫస్ట్దేమో 12 జీవితానికి పంచసూత్రాలు, అంటే 5 fingers కాన్సెప్టే మొత్తం పిల్లలకి చెప్పేది, పెద్దవాళ్ళకి చెప్పేది. తర్వాత పంచకోశాలు మన వీటి మొత్తం 5 మీదే వస్తుంది సార్ బుక్ అంతా. అది రాశాను. ఇంకా కట్టాలు తీసుకెళ్ళి 1000 బుక్స్ కొట్టించేదాన్ని, ప్రింటింగ్ ప్రూఫ్ అది దాన్ని. 4 బుక్స్ పేర్లు 12 జీవితం పంచసూత్రాలు, సనాతనం టు సనూతం, అది పత్రిసారే పెట్టేశారు. ఒకసారి వచ్చారు ఖమ్మం, బుక్ రాశాను కానీ పేరు రావట్లా. సనాతనం టు సనూతనం ఏం రాశారని అడిగారు. ఇప్పుడు దాకా మీరు చెప్పినయే రాశాను సార్ అంటే, సనాతనం టు సనూతనం పెట్టండి మేడం అన్నారు. అట్లా పత్రిసారితో రిలీజ్ చేయించడం. తర్వాత గురు సాక్షాత్ పరబ్రహ్మ సార్. అంటే నాకు ఆల్రెడీ ఆటో రైటింగ్ పద్మ మేడం రాశారు నా గురువు అని. ఏ పేరు పెట్టాలన్నప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, ఇందులో నాకు లాస్ట్ నచ్చింది గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేది రాయడం జరిగింది. ఇంకొకటి పత్రిసారి లేరు సార్, ఆ బుక్ రాయడం అయ్యేసరికి బాడీ వేకెట్ చేశారు. అదేమో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. 4 బుక్స్ అందరు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అడుగుతున్నారని మొత్తం బైండ్ వర్క్ లా చేయించి 4 కూడా కలిపి అందరికి ఇవ్వడం జరుగుతుంది సార్. అంత 1000 బుక్స్ ప్రింట్ చేయడం, కట్టాల్లో అన్నదానం జరుగుతుంది కదా, అక్కడ డైనింగ్ హాల్లో కూర్చొని అందరికీ పంచటమే. ఈ బుక్స్ అయిపోయేసరికి మళ్ళీ తటవర్తి రాఘవరావు గారి నుంచి ఈ బుక్స్ తెప్పిస్తాను, మన కేశవరాజు గారి నుంచి ధ్యానం అందరికీ అవసరం, ఆ బుక్స్ తెప్పిస్తా. ఇక పంచటమే సార్, ఏమీ లేకుండా అసలు హ్యాండ్ బ్యాగ్లో బయటికి రాను. ఆటో వాళ్ళని కానీ ఎవరిని వదిలేదు. మరి ప్రతిసారికి కలిసిన రోజే మాట ఇచ్చాను కదా, శ్వాస ఉన్నంత వరకు అందరినీ జాన్జెక్ బుక్స్ కూడా తెప్పిస్తా సార్. నేను కడతాను, కట్టిస్తాను, ప్లస్ 10 బుక్స్ నెల వస్తాయి సార్, ఇంటికి వస్తాయి, పంచుతూ ఉంటాను. మీ క్లాసులు చెప్పిన దగ్గర కూడా చందాలు కట్టించి ఏర్పాటు చేస్తారా? డొనేషన్స్ సార్, డొనేషన్స్ కట్టిస్తాను. మళ్ళీ ఇప్పుడు రేపు జాన్ మహాచక్రం కూడా చందాలన్నీ. పత్తి గారిని మీరు ఎట్లా కలిశారు? కలిసిన తర్వాత మీ అనుభవాలు ఏంటి? అదొక పెద్ద మిరాకిల్ సార్. అసలు నేను అసలు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో ఉండేదాన్ని, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఏదో ఉంది లోపల, అదేంటో తెలియదు. ఇప్పుడు జన్మతః యోగినేమో నాకు అసలు ఏం తెలియదు. అసలు ప్రపంచం అంతా లోకజ్ఞానం జీరో సార్ నాకు. ఈ అమ్మ నాన్నకి చెప్పింది తినడం, స్కూలు, ఇల్లు, అంతే. అసలు ధ్యానం ఎలాగా అనేసి ఇట్లా మా వారు తెచ్చిన ఆ బుక్స్ తెచ్చారు, 4 బుక్స్. పత్రిసారి వచ్చారు, ఇంట్లో అసలు పంపరు బయటికి. ఆ 4 బుక్స్ తెచ్చి ఎట్లయినా సరే సార్ని కలవాలన్నప్పుడు సార్ ఎలా కలిసారంటే, నేను బుద్ధ పిరమిడ్ సెంటర్ అని దగ్గరలోనే ఉంది సార్, అక్కడికి వెళ్ళి స్కూల్లో కూడా చెప్తూ వెళ్తూ ఉండేదాన్ని. 3 రోజులే సార్ అప్పటికి, 2004లో ఇదంతా జరిగింది. ఈ 3 రోజులు ఇంకా సార్ని కలిసే టైం దగ్గరకు వచ్చినప్పుడు జ్వాలాత్మ రగులుద్ది అని అంటారు, మరి నాకు తెలియదు అదంతా. అసలు ఎలా అంటే సార్, అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది సార్. ల్యాండ్ లైన్ నెంబర్ క్యాజువల్గా ఇచ్చా, మేడం సీనియర్ మాస్టర్ ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను అని చెప్పి. గురువారం నాడు పూజలు బాగా చేసేదాన్ని కదా, వేటకి వెళ్ళేదాన్ని. మధ్యాహ్నం పూట మొగ్గలు కోసుకొచ్చి నీళ్ళలో వేసి, మర్నాడు శుక్రవారం లలిత అమ్మవారు మందార కుసుమ ప్రియ అంటారుగా, మొత్తం పూలతో నింపి పూజ చేసి పిల్లలిద్దరు కాలేజీలకి బాక్స్ రెడీ చేస్తున్నా. 7 అయింది అంతే. ఫోన్ సార్ ఇక ల్యాండ్ లైన్ నెంబర్ అసలు చూడండి మర్నాడే ఇచ్చాను. మేడం ఇట్లా పత్రిసారి వస్తున్నారు. అసలు నేను సీనియర్ మాస్టర్ ఎవరైనా వస్తే క్లాసులకు వస్తానని చెప్పిస్తే పత్రిసారి వస్తే 1 అవరే ఉంటారు. ఇంకా చూడండి నాకు కాళ్ళు చేతులు ఆగట్లా. మరి సంవత్సరం ఏంటి 2004 నుంచి, ఇది 2006 వచ్చింది, ఇప్పటికి 2 ఏళ్ళు తపన. ధ్యానంలో ఏవో అనుభవాలు వస్తున్నాయి కానీ చిన్న చిన్న చాక్లెట్లు అంటే సార్ కనిపించట్లా. తపనతో నా గురువుని కలవాలి అని. ఇంకా సడన్ గా ఫోన్ వచ్చారు, కాళ్ళు చేతి ఆడట్లా, అది పడిపోయేటట్టుందని మా పెద్దవాడిని బండి ఇచ్చి పంపించారు. వెళ్ళేసరికి అక్కడ అరటిపళ్ళు హస్తం తీసుకొచ్చారు కదా పూజకని, అది పట్టుకొని వెళ్తే కంచర లక్ష్మి గారు, ఉపేంద్ర గారు, వాళ్ళు ఇద్దరు సెంటర్ నడిపేది. మేడం అడిగారు, వాళ్ళే ఇంకా బ్రష్ చేయాలి రెడీ అవ్వాల. ఏంటి మేడం ఇది అంటే, నేను పెద్దోళ్ళకి పిల్లల దగ్గరికి ఏదైనా తీసుకుని వెళ్ళాలంటారు కదా, అందుకే వచ్చారంటే, ఇంకా నయ్యమో నేను ఏమన్నా అడుక్కునేవాడిని అని కొడతారు సార్, కోపం ఎక్కువ, అది ఇది అని చెప్పి వద్దంటే, అక్కడ 108 ఏళ్ళు ఆవిడ వాళ్ళ అత్తగారు
నడవలేదు కానీ రామకోట రాసుకుంటుంది ఆవిడకి ఇచ్చేసి మేడం ఈ లోపల అండి నాకు ఆనందంలో సంతోషంలో కవితలు వస్తాయి సార్. ఫస్ట్ బాబు పుట్టిపోయినప్పుడు ఒక బాధలో వచ్చింది, సార్ని చూస్తున్నాను ఆనందం, వీళ్ళు ఇంకా రెడీ కాలేదు, కొంచెం నేనే అంతా చూసుకుంటున్నా అక్కడ సెంటర్ నడపడం అది ఆ 3 రోజుల నుంచి. అయితే ఒక పెన్ను ప్యాడ్ అక్కడ ఉంటే తీసి వాళ్ళు రెడీ అయ్యే లోపల కవిత రాసింది సార్. జాన జగత్ కదా, జాన ఆంధ్రప్రదేశ్ అప్పుడు 2004 అంటే అక్కడ జానాంధ్రప్రదేశ్ పత్రి సారు మంగళతోరణం అని అర్థం వచ్చేటట్టు ఒక 4 కవిత రాసి పట్టుకున్నా. ఏంటి మేడం అంటే ఇట్లా సార్ని చూసిన ఆనందంలో కవిత వచ్చిందంటే ఇది చదివి వినిపించమన్నారు, పట్టుకొని ఇక మన పాలవరపు శ్రీరాములు గారని ఉండేవారు సార్, అక్కడికి వచ్చేవారు అప్పట్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, దగ్గర ఒక్క సందే అనమాట. వెళితే ఇక సార్ని చూడ ఫస్ట్ అసలు గురువులు అంటే మనం ఎలా అనుకుంటాం, రుద్రాక్ష మాలు ఏదో కాషాయ వస్త్రాలు అనుకుంటాం. ఇక సార్ ఇట్లా హాల్లో మధ్యలో వైట్ అండ్ వైట్ బెడ్ మీద వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఎల్లకిలా పడుకొని ఉన్నారు. ఇంకా పోతిగంటి వెంకటేశ్వరరావు గారని అప్పుడు నాకు తెలియదు వాళ్ళు ఎవరు, అందరు సరోజ సీనియర్ మాస్టర్లే, నేను ఒక్కదానే అనమాట స్టార్టింగ్. సార్ వెళ్ళకిలా పడుకుంటే పోతిగంటి వెంకటేశ్వరరావు గారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం బాడీ తొక్కుతున్నారు. ఇద్దరేమో ఆయన మధ్యలో ఉంది కదా బెడ్, బ్యాలెన్స్ కోసం ఇద్దరు చేతులు పట్టుకొని ఆయన అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళు లేడీస్ అందరూ లైన్లో వచ్చి సార్ పాదాలు ఒత్తుతున్నారు. ఇంకా లక్ష్మీ మేడం అంటున్నా వచ్చాను, నా వంతు వచ్చింది సార్, కూర్చున్న పాదాలు వస్తున్నాను. సార్ ఏమో నా వంక చూడట్లేదు, కృష్ణుడిలాగా రకరకాలుగా ఉంటారు కదా, బ్రహ్మంగారు లాగా రావడం అన్నీ ఆయనే మనకి. అయితే అటు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు, నా వంక చూడలే. మేడం ఇట్లా మేడం పరిచయం చేయండి అంటున్నా, అటు తిరుగుతున్నారు. ఏంటి మేడం సంగతులు అంటున్నారు. వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళు చేసిన వర్క్ చేయబోయేదంతా. మళ్ళీ సైలెంట్గా ఉంటుంది. మళ్ళీ మేడంని ఇట్లా అంటున్నా, ఆవిడ ఏం భయపడుతున్నారు. ఇటు తిరుగుతుంది, ఏంటి మేడం అంటున్నారు, ఏంటి సార్ అంటున్నారు. నాతో మాట్లాడలేదు, ఎదురుగానే ఉన్నా నేను. అసలు అంటే పరీక్ష అనమాట, గురువుతో తప్పనతో వచ్చింది, ఎంతవరకు ఉంటుందన్నా మరి ఏమో నాకు తెలియదు. అడుగడుగున పరీక్షలేనేమో. నేను ఇంకా 3వ ఛాన్స్ తీసుకున్నాను, నేను ఎవరికి ఇవ్వలేదు. సార్ నేను ఇట్లా బుద్ధ పిరమిడ్ సెంటర్ నుంచి 3 రోజుల నుంచి వచ్చాను సార్, మరి 2004 నుంచి చేస్తున్నాను. మిమ్మల్ని చూడాలి ధ్యానంలో అంటే మీరు కనిపించలేదు సార్, సడన్గా మీరు వస్తున్నారని నేను ఆనందంతో చంద్రునికి ఒక నూలిపోగులాగా ఒక కవిత రాసి తీసుకొచ్చాను సార్. అంటే నాకు నూలిపోగు అంటే చాలా ఇష్టం, చదవండి మేడం అన్నారు. చదివాను సార్. అది జానాంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ పోని ప్రతి ఆత్మకు పచ్చని ఆకృతి కల్పించిన పత్రిజీకి వందనం, శుభవందనం. పొద్దున్నే వచ్చారు కదా అట్లా రాశాను సార్. ఇక వదలండి అని చెప్పి మేడం చాలా చక్కగా రాశారని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి క్లాసు కొట్టించి ఇంక ఎమ్మటే స్నానం చేసి వచ్చారు. అందరికీ టిఫిన్ అరించి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. కొత్త వాళ్ళు అంటే చాలా ఇష్టం కదా, పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి నాకు. ఈ మిరియాలు కూడా జగ్గేపేట అంటే 4 ఉన్నాయి. అసలు ఖమ్మం ఆప్షన్ లేదు. ఎవరో బాగా థాట్ ఫామ్ పెట్టేశారు నా మీద. అందుకే నేను వచ్చానంటే నేనే తలుచుకున్నా అంటున్నారు అందరు అక్కడ. సార్ నేను చాలా తలుచుకున్నాను సార్ అంటే ఒక మాట అన్నారు సార్, నేను మర్చిపోలేను జన్మలో. ఏమన్నారంటే అందరూ తలుచుకుంటారు ఎక్కువ తక్కువ, కానీ నా అవసరం ఎవరికుందో వాళ్ళ కోసం నేను వచ్చాను అన్నారు సార్. ఇంక అంతకంటే జన్మ ధన్యం కదా సార్, ఇంకా అంతకంటే ఏం కావాలి. గురువు కోసం తపనతో ఉండే తానుగా వచ్చి నీకోసమే నేను వచ్చానని చెప్తుంటే ఇంక అంతకంటే ఏం కావాలి సార్. అసలు అట్లా అన్నారు. అయితే అంటే నేను ఒక మాట అన్నాను అనమాట, సార్ అప్పట్లో ఏకలవ్యుడిని బయట రానిచ్చేవారు కదా, అవకాశం లేదు ఆయనకి. నాకు ఇప్పుడు ఇంట్లో ఎక్కడికి వెళ్ళనివ్వరు సార్, ఇంట్లో నీకు ఏకలవ్య శిష్యురాలను సార్, మీకంటే ఏకలవ్యుడే గొప్పవాడమ్మా, గురువుది ఏం లేదు మేడం అన్నారు. సార్ అలా కాదు సార్, సరే ఏకలవ్యుడి ప్రసక్తి వచ్చిందిగా గురుదక్షిణ ఇవ్వదలుచుకున్నాను సార్ మీకంటే. గురుదక్షిణ కోరేవాడు గురువే కాదు మేడం అన్నారు. చూడండి ఎంత గొప్ప గురువు, అసలు నిజంగా ఎన్ని జన్మల రుణమో, అసలు తీరని రుణం అవ్వాలనుకుంటున్నాను సార్ నేను ఇది గురువుతో. అయితే చివరి బంధం అంటే అట్లా అన్నారు. సరే సార్ నేను ప్రసక్తి వచ్చింది కాబట్టి నేను ఇస్తాను సార్, అడగండి అంటే చెప్పండి మేడం అన్నారు. అంటే నేను సైతం ఈ ధ్యానాంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్కి సమిధన అవుతాను సార్ అన్న. అంటే సమిధ కాకూడదు మేడం, సమిధ అంటే పురుగు లైట్ని మింగేస్తుందని వెళ్ళి మాడి భస్మం అయిపోద్ది, మనం అలంకారం కావాలి, భూషణం కావాలి అన్నారు. ఓకే అని చెప్పి ఇక సార్ కార్లో కూర్చున్నారు. ఇంకా వెళ్ళిపోతారనమాట. అందరు కార్ చుట్టూ ఉంటారు కదా సీనియర్ మాస్టర్లు అందరూ. నేను ఆ స్తంభం మండువాలోగిలా ఉంటుంది ఆ ఇల్లు, మీరు చూసే ఉంటారు. అయితే స్తంభానికి అనుకుని అలాగా చూస్తున్నా అనమాట. ఇంకా గురువు ఎన్నళ్ళో తప్పన నిధి పెన్నిది దొరికినట్టు నాకు ఆర్తిగా ఉన్నా అనమాట. అలా చూస్తుంటే గ్లాస్ డోర్లోంచి తీసి మిర్రర్ దించి ఇట్లా రమ్మని సైగ చేశారు. ఓకేనా ఇప్పుడు ఓకేనా అంటున్నారు. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి కొన్ని బ్రోచెస్ ఇచ్చేసారు. గోయే హెడ్ అన్నారు. అంటే రామదాసు అన్నమయ్య కీర్తనలతో అర్థాలు వస్తాయి కదా, మెడిటేషన్ ధ్యాన అర్థాలు, అవన్నీ అసలు చెప్పి గోయే హెడ్ అన్నారు సార్. అప్పటి నుంచి నేను గురుదక్షిణ ఇదే ఇస్తున్నా సార్ మీకు. ఎవరు కనిపించినా సరే నా శ్వాస ఉన్నంత వరకు అందరికీ శ్వాస మీద చేసి పెట్టమని చెప్తాను సార్, ఆఖరి శ్వాస వరకు. ఇదే సార్ నేను మీకు ఇచ్చే గురుదక్షిణ అన్న. గోయే హెడ్ మేడం అన్నారు. ఎవరన్నా వస్తారా అని అడిగారు. మా చెల్లి ఉంది కూకట్పల్లి, నాకు వెళ్ళిపోదామని. ఇక్కడ చూస్తే మా వారికి కాఫీ ఇచ్చేసి వచ్చేసా పొద్దున్నే. మళ్ళీ అమ్మటే అవేర్నెస్ లోకి వచ్చి అది సార్ ఫస్ట్ పత్రి సార్
సంసారాన్ని చూడాలి, అదే అటు బహిర్గా మనం అంతే వర్క్ కదా. చేయాలి. అదే సార్ పత్రి సార్ తన ఫస్ట్ పరిచయం అట్లా వెరీ జరిగింది. హ్యాపీ మీకు ఆ విధంగా అయినటువంటి పరిచయం సుదీర్ఘంగా ఇట్లా ఇప్పటిదాకా ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నా సార్. మరి పత్రిక ఉన్నంత వరకు ఇంక ఓకే. మరి పత్రిక గారు శరీర విరమణ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అసలు సార్ దానికన్నా ముందు పత్రి సార్కి హెల్త్ బాగాలేదని వచ్చింది సార్. ఎవరో రాగానే వెళ్ళిపోయాం. ఓకే వెళ్తే ఇంకా ఒక 10 నిమిషాల్లో అక్కడ 40 days జరుగుతుంది. బెంగళూరులో అయిపోయింది, ఓకే కడతాల్లో 40 days జరుగుతుంది. ఓకే ఇక అది 1కి ఇక 10 minutesలో అయిపోద్ది. ఫస్ట్ సార్ని కలిసాము, ఇంక 10 minutesలో అయిపోద్దిగా వెళ్ళి కూర్చున్నాం సార్. ఇంకా 10 minutesే ఉంది. నాకు ఏంటంటే మెసేజ్ లాగా వస్తుంది. మెసేజ్ అంటారు, మరి దాన్ని ఏమంటారు కూడా తెలియదు. ఒక ఆలోచన కూర్చోగానే పత్రి సార్ ఒక కాంతిలా మారిపోయి అందరిలోకి వస్తున్నారు సార్. ఓకే ఏంటి ఇలా అని హ్యాపీ ఫీల్ అయ్యాను. అదేలేమ్మా. అసలు ఏంటి భలే పత్రి సార్ మన అందరిలోకి వస్తున్నారని హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ 2-3 రోజులు మాతో వచ్చిన వాళ్ళు బట్టలు తెచ్చుకున్నారు. శైలజ మేడం నేను తెచ్చుకోవాలా సర్లే అని ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే మర్నాడు ఏమైంది సార్, అదే 5కి కూర్చున్నా సార్. ఎప్పుడు ఆ టైంకి నేను అసలు కూర్చొని ఎందుకంటే డే టైం ఫోన్లు వస్తాయి, ఎవరొకళ్ళు పిలుస్తారు అనేసి నేను కూర్చోను సార్. ఓకే కానీ ఆ టైం ఏంటో తెలియదు, చేతులు ఇలా వెళ్ళిపోతున్నాయి, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, అలా కూర్చుండిపోయాను. మా వారేంటి దోమలు వస్తాయేమో తలుపు వేయమంటారా లైట్ వేయమంటావా అని అడుగుతున్నాను. నేను మాట్లాడట్లా. మరి ఎవరన్నా పాస్ అయ్యారో, మరి రాజకీయ నాయకులు ఎవరన్నా తెలుసు, బాణసంచా కాలుస్తున్నారు వీధిలో. అయినా అసలు నేను డిస్టర్బ్ ఫీల్ అవ్వట్లా. నాకు తెలియకుండా అలా వెళ్ళిపోయాను సార్. ఆ కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఎంతసేపు కూర్చున్నాను తెలియదు. 5 కూర్చున్నాను. లెగిసేసరికి ఫోన్ శైలజ మేడం ఫోన్ చేసి సార్ బాడీ వేకెట్ చేశారు. ఓకే అసలు మర్నాడు అసలు అక్కడ ఉండకపోతేనే అనిపించింది సార్. ఏంటి ఇట్లా, ఎందుకంటే పత్రి సార్ వచ్చినప్పుడల్లా నేను అనేదాన్ని, సార్ మీరు నేను కాదు సార్ అంటే, ఎవరు మేడం మీరు అంటే, మీరు నేను ఒకటే సార్ అని. అట్లెట్టా మేడం అనేవారు. నేను అన్నా, ఇప్పుడు సార్ మరి ప్రతి ఆత్మలోనూ అంశాత్మ ఉంటారు కదా సార్, పరమాత్మలో అందరిలోనూ ఉంటాడు. మరి అలాంటప్పుడు మీ పరమాత్మ అయితే మీరు అంశాత్మలు సార్. ఎప్పుడైతే ఫస్ట్ టైం మీకు షేక్ హ్యాండ్ ఇచ్చానో అప్పుడు ఈ ఆత్మ పరమాత్మ ఒకటైపోయింది సార్. ఇప్పుడు మీరు నేను ఒకటే కదా సార్ అంటే, అలా కురిపించే వర్షాలు అనమాట. అలాగా చూశారు సార్. అసలు నేను అన్నాను కదా సార్ నేను ఒకటే, మరి నేను ఉన్నాను సార్ వెళ్ళిపోవడం ఏంటి అనేసి నేను రూప మేడకి వెంబటే ఫోన్ చేసి మాట్లాడితే, మరి ఇంతవరకు ఉంటాం సార్ ఉన్నంత వరకు 2092 చేతులు ఎత్తాం కదా మేడం. ఇలా ఏంటంటే మా అమ్మాయి కూడా ఇలాగే అంటుంది, మరి సార్తో పాటు అన్నాం కదా వెళ్ళిపోదాం, మనం కూడా వెళ్ళిపోదాం అని ఆవిడ జోక్ చేస్తున్నారు. టీవీలోనేమో స్క్రీన్లో లైవ్ వస్తుంది. ఇంకా సార్ ఆయన ఉన్నారు సార్, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు సార్, వారు మనతోనే ఉన్నారు. మన లోపల ఉండి ఇంకా వర్క్ ఎక్కువ జరుగుతుంది కదా సార్. ఎవరో పడి వెనకాల తోస్తున్నట్టుగా లోపల నుంచి ఆ పుష్యంగా అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది సార్. అసలు నిజంగా అసలు సార్ లేరు అనేది లేదు సార్. అసలు ఇప్పుడు ఆయన విధనంతా మీ విధం అయిపోయిన తర్వాత అంతే, అసలు ఆ లక్ష్యమే మన లక్ష్యం. మీ విధం అయిపోయింది, ఆయన లక్ష్యం మీ లక్ష్యం అయిపోయింది. ఆయన వేరు మీ వేరే ఎట్లా ఉంది అంతే సార్. 2095 వరకు అంటే విధంలో మీరు ఉన్నారు కాబట్టి ఆయన వేరే డ్యూటీకి వెళ్ళి ఉన్నారు సార్. మన అందరిలో ఉన్నారు, 2090 దాకా ఉంటారు. ఆయన లక్ష్యం జనవరి దాకా ఉంటారు. ఉండి మనలో ఉండి మనతో చేయిస్తున్నారు ఆయనే. అయితే ఇప్పుడు మీ ప్రాంతాలు మీ రాష్ట్రాల వరకు మీరు ఇంచుమించుగా తిరుగుతారు, లేదంటే మీ దేశం తిరుగుతారు అనుకోండి. మరి ప్రపంచం అంతా తిరగాలి కాబట్టి మంచి ఛానల్ కావాలన్నారు. మీడియా తరఫున మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు? అసలు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి రావడం చాలా అద్భుతం సార్. అది నిజంగా కరోనా టైంలో ఎంత ఉపయోగపడింది సార్. అది జూమ్ సెషన్స్ చక్కగా చేస్తున్నాం. సార్ చెప్పేవారు కదా, పక్కన వాళ్ళకి చెప్తే సరిపోతుంది, మన శ్రమ తగ్గిపోతుంది అని. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే గుర్తింపు, ఒక గౌరవం, ఒక విలువ వచ్చింది సార్. అసలు పిఎంసి ద్వారా ఎంతమంది వస్తున్నారు సార్. అసలు మేడం పిఎంసి పత్రి సార్ ఎంత కష్టపడుతున్నారు, మాకైతే కన్నీళ్ళు ఆగట్లేదు మేడం, ఎంత చక్కగా చెప్తున్నారు, మేము పిఎంసి ఛానల్ చూసి వచ్చాం మేడం అని చెప్తున్నారు. వాళ్ళే వస్తున్నారు. అసలు అక్కడ కూడా పార్క్లో కూర్చొని కొత్త వాళ్ళు సార్ చెప్పిన స్పీచ్లు అర్థం కాకపోతే నేను అంత విశ్లేషించి చెప్తూ ఉంటాను సార్. అసలు అట్లా వచ్చిన కొత్త వాళ్ళు అందరూ కావాలి మనకి. వాళ్ళందరినీ అనుభూతుంటే వాళ్ళు చదువు రానోళ్ళు అట్లా పల్లెటూరు వాళ్ళు వచ్చి సార్ చెప్పింది అర్థం కావట్లేదమ్మంటే ఆ పార్క్లో కూర్చొని అదే చెప్తూ ఉంటాను వాళ్ళకి. జాన్ జగత్లు కట్టండి అమ్మా అని చెప్తుంటాను. ఇదే పని సార్, అసలు వేరే పని లేదు. ఇక సార్ వేదంతా మీరు పుణికిపుచ్చుకున్నారు అంతే సార్, దత్తత తీసుకున్నట్టే అంతే, అది అయిపోయింది. ఏమి లేదు. ఇప్పుడు మరి పిఎంసీని బలపరచాలంటే ప్రపంచవ్యాప్తం వెళ్తుంది కదా, ఒక ఛానల్ నడపడం అంటే చాలా ప్రాబ్లం. మరి ఆర్థికంగా అది తట్టుకోవాలి, నిలబడాలి. దాన్ని కూడా మీరు పిఎంసీ అంబాసిడర్గా కానీ ఏమైనా అట్లా చేరారా? నేను మొన్న రామ్ గారితో ఇంటర్వ్యూ చేశాను సార్, శాఖాహారి స్పిరిచువల్ జర్నీ ఇవన్నీ. అయితే పిఎంసీ ఛానల్ గురించి అడిగినప్పుడు మరి అంబాసిడర్గా ఉంటారంటే అంతకన్నా కావాల్సిన భాగ్యం ఏంటంటే మేడంని కలవమన్నారు. మనం ఆ దుర్గవాణి మేడం కలవడం జరిగింది. అయితే మేడం ఓకే సార్ నేను ఉంటానని చెప్పాను మేడంకి. అయితే మా ఏరియా పక్కా మాస్ సార్, అసలు అంతా ఇడ్లీ బండి కూరగాయల బండి వాళ్ళు. ఇట్లా అడిగితే నెల మన సంవత్సరం డొనేషన్స్ ఇవ్వడానికే 25-10 తప్ప ఇవ్వరు. ఇక ఎవరు ఇవ్వట్లేదు
ఉండట్లేదని మేడం ఒకసారి ఫోన్ చేసినప్పుడు, మేడం ఇట్లా ఉంది పరిస్థితి, మీరు ఎప్పుడు కలిసినా నేను నాకు తోచింది ఇస్తుంటానండి, మరి ఇట్లా ఉంది పరిస్థితి, నేను డ్రాప్ అవుతాను సార్, ఎందుకంటే మరి అన్ని ఊళ్ళు ఏదో బిఐఎంఓ ప్రోగ్రామ్ ఏదో ఉంటాయి కదా, అన్ని ఊళ్ళు వెళ్తారు, మనకు కూడా ఫోన్ చేస్తూ అంతే బ్రాండ్ అంబాసిడర్ అట్లా. ఎందుకంటే పాపం వాళ్ళ ఊరికే ఫోన్ చేస్తారు, నేను ఏదో ఒకటి చెప్పడం ఎందుకు సార్, మనం ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, సత్యదర్శనమే అది దాని మనకు కావాల్సింది కదా. అయితే మేడం ఇది సంగతి, కాబట్టి నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసినా, మీరు కడతాల్లో కానీ ఎక్కడ కలిసినా సరే నేను ఇవ్వాల్సింది అమౌంట్ నేను నాకు తోచింది నేను ఇచ్చేస్తా, కానీ ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేను అంబాసిడర్గా ఉండట్లేదని చెప్పడం జరిగింది. కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా సార్ మన కట్టాల్లో వచ్చినప్పుడు విసులుబాటు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరు ఏం చేసినా మనకు కొన్ని విసులుబాటును బట్టి తప్ప ఏది కంపల్సరీ కాదు. స్టార్టింగ్ లో కూడా షేర్ హోల్డర్ అని కాదు, కానీ నేను ఇవ్వాల్సింది నందప్రసాద్ ద్వారా నేను ఇస్తూనే ఉన్నాను అప్పట్లో, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉంటాం, ఇంకా మనదే కదా సార్ అది. మనకు నేర్పడం అంటే ఏది కండిషనల్ గా లేదు, ఫ్లెక్సిబిలిటీ స్వేచ్ఛ ఉంది ముందు మనకి, అంటే మనకు ఉన్న వెసులుబాటుని బట్టి మనకి. కాకపోతే ఆయన విజన్ మన విజన్ అయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కాబట్టి వెళ్ళాలి సార్, ఇంకా వెళ్తుంది కూడా, మన తోచిన సహాయం తప్పకుండా చేస్తా నేను. వెరీ హ్యాపీ అమ్మా, చాలా సంతోషం. మరి ఇక మీరు అనుభవ జ్ఞానంతో చిన్నప్పటి నుంచి ఎలా పుట్టి ఎలా పెరిగి ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నా అన్నీ మానుకొని మంచి ధ్యానిగా మంచి శాకాహారిగా ఇప్పుడు అన్ని రకాల అనారోగ్యాలు ఉన్నాయి, అన్నీ కూడా పోయి ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఇంతవరకు వచ్చారు కదా మీరు. పత్రిజీ విజన్లో ఇంత బాగా పనిచేయగలుగుతున్నారు. మీరు మీ అనుభవ జ్ఞానాన్ని అంతా పెట్టి ఇప్పుడు పిఎంసీ ప్రేక్షకులు మీరేం చెప్తారు? పిఎంసీ ప్రేక్షకుల కంటే ఇది నేను చెప్పే అంత దాన్ని కాదో ఏమో నాకు తెలియదు, కానీ పత్రిసారి చెప్పిస్తున్నారే అని అనుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు శాకాహారులుగా మారాలండి. ఎందుకంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాలి, తల్లి తండ్రి పడుకునే ముందు చక్కగా రానానా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని మెడిటేషన్ నేర్పితే చాలు, ఇంకేమక్కర్ల వాళ్ళే శాకాహారులు అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ముందు పేరెంట్స్ ధ్యానులు అవ్వాలి, పేరెంట్స్కే కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి అవసరమైతే. చక్కగా చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చిన్నపిల్లలకి, అందుకే పత్రిసారు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చెప్పమనేది, అందుకే భవిష్యత్తు శ్రీకృష్ణుడిదే, వీళ్ళందరూ భవిష్యత్తు శ్రీకృష్ణులు కాబట్టి వాళ్ళందరికీ శాకాహారం గురించి చెప్దాం, చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పిద్దాం. ఇంకా భవిష్యత్తు ఎంత బాగుంటుందో, ఆనందమయ జీవితం. ఇక శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు ఎందుకు అవ్వదు, ఆనందమయ జగత్తు ఎందుకు ధ్యాన జగత్ అవుద్ది. ఇదేనండి నేను ఇవాళ చెప్పాలనుకున్నది. ఓకే సార్, మరి రైట్ అమ్మా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇది మాస్టర్ మేడం గారి అనుభవాలని మీరు పూర్తిగా విన్నారు కదా. ఎట్లా ఎన్నో అనుభవాలు మనం వింటున్నాం, బట్ అన్ని అనుభవాలు మనం వింటున్నప్పుడు మనలో కూడా ఒక చక్కని పరివర్తన రావాలి. ఆహారం తీసుకునేటటువంటి అలవాట్లు కానీ, జీవించే జీవిత విధానంలో కానీ, మరి జ్ఞానం సరైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటి అనుకున్నప్పుడు మనం ఏ పూజలతో ఎలా మొదలుపెట్టినప్పుడు కూడా అంతిమంగా వచ్చారికల్లా అహం బ్రహ్మస్మి అనే స్థాయిలో నిలదొక్కుకోగలిగితే అదే ఈ జన్మలో మనం చేసుకునేటువంటి న్యాయం అనే విషయాలు మనం చక్కగా తెలుసుకున్నాం. ఇంత అద్భుతమైన నాలెడ్జ్ని మనకు అందించిన లలిత మేడం గారికి మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ పిఎంసీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.